ఆర్‌సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు భారతదేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్‌లో పాల్గొనే ప్రముఖ క్రికెట్ జట్టు. ఇది అభిమానులకు అత్యంత ఇష్టపడే జట్లలో ఒకటి. తమ స్టార్ ప్లేయర్ల కోసం పేరొందింది. ఆర్‌సీబీ 2024 సీజన్‌లో ప్లే ఆఫ్‌కి చేరుకుంది కానీ టైటిల్ గెలవలేదు. ఇప్పుడు 2025లో వారి మొదటి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇది 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. విజయం అనంతరం బెంగళూరులో భారీ సంబరాలు జరిగాయి. విరాట్ కోహ్లీ, గ్రీస్ గేల్, ఏబీ డివిలియర్లను ట్రోఫీ లిఫ్ట్ చేయడానికి పిలిచాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభ సంవత్సరమే ఈ టీం ప్రారంభించారు. మొదటి నుండి 2023 వరకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. 2024 నుండి ఫాఫ్ డు ప్లెసిస్ కొనసాగిస్తున్నాడు. ఆర్‌సీబీ ఐపీఎల్ టైటిల్ 2024 వరకు ఒక్కటి గెలవలేదు. కానీ 3 సార్లు ఫైనల్‌కి చేరింది. 2009లో డీసీ మీద ఓడిపోయింది. 2011లో సీఎస్‌కే మీద ఓడిపోయింది. 2016లో ఎస్ఆర్‌హెచ్ మీద ఓడిపోయింది. ఐపీఎల్‌లో ప్రపంచంలోనే అత్యధిక స్కోరు చేసిన టీమ్ ఆర్‌సీబీ. 2013లో పూణె వారియర్స్ మీద 263 అత్యధిక స్కోరు చేసి ఆర్‌సీబీ సత్తా చాటారు. విరాట్ కోహ్లీ, గ్రీస్ గేల్ జట్టులో అత్యధిక రన్స్, సెంచరీస్ చేసిన ప్లేయర్లు. ఆర్‌సీబీ ప్రత్యేకత ఏంటంటే ఆర్‌సీబీ ఫ్యాన్స్. ఆర్‌సీబీ అనే ప్రత్యేక అభిమాని వర్గం ఉంది. అత్యంత ఉత్సాహభరితమైన అభిమానులుంటారు. 'ప్లే బోల్డ్' అనేది జట్టు నినాదం. ఆర్‌సీబీ అన్బాక్స్ ఈవెంట్ సీజన్ ముందు నిర్వహించే స్పెషల్ ఫ్యాన్ ఈవెంట్. ఆర్‌సీబీ బార్ అండ్ కేఫ్ ఫ్యాన్స్ కోసం బెంగళూరులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం 'ఈ సాల కప్ నమ్దే' అనే నినాదంతో జట్టును ప్రోత్సహిస్తూ ఉంటారు. 2025లో కప్ సాధించారు. ఇదిలా ఉండగా బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఐపీఎల్ విజయం సంబరాలు విషాదంగా మారాయి. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఆర్‌సీబీ విజయం సందర్భంగా నిర్వహించిన పరేడ్‌కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. స్టేడియం గేట్ల వద్ద అధిక సంఖ్యలో ప్రజలు చేరడం వల్ల తొక్కిసలాట జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో భద్రతా ఏర్పాట్లలో లోపాలు స్పష్టంగా కనిపించాయి. భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఈ విషాదం జరిగింది.